గుమ్మలక్ష్మీపురం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ దీనమయ్య అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశానికి కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అభివృద్ధిలో వెనుకబడిపోయిన గుమ్మలక్ష్మీపురం మండలాన్ని ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని అభివృద్ధికి అధికారులు కృషి చేయాలని కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు. రైతులు ఇబ్బంది పడకుండా ఖరీఫ్ సీజన్లో సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. అలాగే ఆశ్రమ పాఠశాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి విద్యార్థులను ఆదుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు. ముందుగా ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉపాధి హామీ సిబ్బంది ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో ఎమ్మెల్యే జగదీశ్వరి మొక్కలు నాటారు. అనంతరం ఎమ్మెల్యే అయిన తర్వాత మొదటిసారిగా సర్వసభ్య సమావేశానికి విచ్చేసిన ఎమ్మెల్యేను ఎంపీడీఓ రమేష్ అధికారులు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రాధిక, వైస్ ఎంపీపీలు నిమ్మక శేఖర్, గోపాల్, ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు. పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశాన్ని చేసినటువంటి కురుపాం శాసనసభ్యులు శ్రీమతి మీకందరికీ ప్రత్యేకంగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ మండల సమావేశం ముఖ్యంగా మన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా మనం ఒక అజెండాగా తీసుకొని దాన్ని ఏ విధంగా మనం చేసుకోవాలి అని ఇక్కడ చర్చించి జరగబోయే ఏవైనా అభివృద్ధి కార్యక్రమాలపైన ప్రతి ఒక్క నాయకుడికి ఉండాలి. ఎందుకంటే ఈరోజు చూసుకుంటే ప్రజలు ఎంతో నమ్మకంతో మన మీద పెట్టుకొని మనకి ఈరోజు ఒక సర్పంచ్ అయినా, ఎంపీటీస్ అయినా, జెడ్పీటీస్ అయినా, ఎంపీ పైన మరి ప్రతి ఒక్కరూ మనకు చేస్తారు, మేలు చేస్తారని ఈరోజు ఈ స్థాయిలో ఉంచారు. కాబట్టి మీ నమ్మకాన్ని ఎప్పుడు కూడా వమ్ము చేయకుండా మీరు ఏ సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చినా నేను చేయడానికి ముందుగా ఉంటానని మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ఈ మండల సమావేశంలో ముఖ్యంగా చూసుకుంటే గౌరవనీయులు ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, అలాగే వైస్ ఎంపీపీలు శేఖర్ గారు, అలాగే మరి ఎండిఓ గారు, తహసీల్దార్ గారు అందరూ కూడా మనతో భాగస్వాములై ప్రతి కార్యక్రమానికి మనకి ముందుకు తీసుకెళ్ళవలసిందిగా నేను వారికి అందరికీ మనం ఏ పని చెప్పినా చేయాలని చెప్పి నేను వారికి కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకు మన ప్రాంత ప్రజలు నమ్మకంతో ఈ స్థాయిలో మనకి పెట్టారు. ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి. కాబట్టి మీకందరికీ ఒకే విషయం తెలియజేస్తున్నాను, ఇక్కడ పార్టీకి అతీతంగా మనం పనిచేయాలి. ఎందుకంటే ఈరోజు చూసుకుంటే ఇప్పుడు ప్రజలు ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళ మీద నమ్మకం పెట్టుకుంటారు. కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని మన పార్టీతో కుమ్ములాట్లై వాళ్ళ నమ్మకాన్ని మనం చెడగొడితే గడిచిన కాలం తిరిగి రాదు. కాబట్టి మీరందరూ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఈరోజు చూసుకుంటే ఎంతో వెనకబడిపోయాం, మన ప్రాంతాల అభివృద్ధి వెనుకబాటులో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ముందుగా సాగాలి అంటే ఇటు అధికారులతో ఇటు నాయకులతో సమన్వయమై ఒకే తాటి మీద ఉండి ఏదైనా చేసుకోగలగాలి. కాబట్టి నేను మీకు అందరికీ ఒకటే తెలియజేస్తున్నాను, ఇంతకుముందు జరిగింది వేరే, ఇప్పుడు జరుగుతుంది వేరే. కాబట్టి ఎవరైనా సరే నా దృష్టిలోకి వచ్చినటువంటి పనులు ఏవైనా ఉన్నా నేను చేసి పెడతానని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు నాకు ఆహ్వానించినటువంటి ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి, ఎండిఓ గారికి, తహసీల్దార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సభను ముందుకు తీసుకెళ్తాను. ఎందుకు తక్కువ ఉన్నాయి, తక్కువ ఉంటే మీరు ఎందుకు ఎన్నిటి పెట్టలేదు, అదే విషయం మీరు ఒకసారి గతంలో సంస్థలో తెలియజేస్తారు. మనకి మందులు అనేవి సెంట్రల్ డ్రగ్ స్టోర్ విజయనగరం నుంచి వస్తాయి. మలేరియా మందులు ఎలా అలాట్ చేస్తారంటే పాజిటివ్ వచ్చిన వాటికి మాత్రమే సిడిఎస్ నుంచి మనకి డ్రగ్స్ ఇస్తున్నారు ప్రస్తుతానికి. అలానే జరుగుతుంది. మన ప్రాంతంలో ఏంటంటే చాలా
అడ్మిట్ అయ్యి మా వలన ఇంకా వాళ్ళకి వైద్యం ఇచ్చినా సరే పరిస్థితి మెరుగుపడట్లేదు అనుకున్న వాళ్ళని రిఫర్ కూడా చేయడం జరుగుతుంది.